విజయం సాధించాలంటే ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక విషయం నుంచి ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా, అదే సమయంలో వస్తున్న విమర్శల నుంచి తనను తాను డిఫెండ్ చేసుకోవాలన్నా ఓర్పు, సహనం అత్యంత కీలకం. పెహల్గాంలో జరిగిన దాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గత నెల 22న జరిగిన దాడి అనంతరం 1-2 రోజుల్లోనే భారత్ పాక్కు బుద్ధి చెప్పాలని చెబుతుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి మోదీ అలా చేయలేదు. దీంతో కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇంకా మీనమేషాలు లెక్కిస్తారా అంటూ నిట్టూర్పు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల నుంచి కూడా మోడీపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు కూడా దిగింది. అయితే వీటన్నింటినీ పంటి బిగున భరించిన మోదీ గత నెల 22 నుంచి మే 6 వరకు ప్రపంచ దేశాలను మనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా నాటి మహాభారతంలో పద్మ వ్యూహాన్ని ఎలా అయితే సృష్టించారో ఇప్పుడు కూడా మోదీ అదే వ్యూహంతో ముందుకు సాగారు. విమర్శలు వచ్చినా వాటిపై స్పందించకుండా వివేచనతో ముందుకు సాగారు. అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో తొలి విజయం దక్కింది. ఆ తర్వాత సాయుధ సంపత్తిని పెంచుకున్నారు. మరోవైపు దేశ ప్రజలను, రాజకీయ పార్టీలను కూడా మానసికంగా సిద్ధం చేశారు. ఇదే సమయంలో భారత్ శాంతి కాముక దేశమని, ఉత్తుత్తునే ఆగ్రహానికి గురి కాదన్న సందేశం ఇచ్చారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ విజయంతో దట్ ఈజ్ మోదీ అనిపించారు.